కూటమి ప్రభుత్వంలో అగ్రనాయకులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నా కింది స్థాయి నేతల్లో అక్కడక్కడ సఖ్యత లోపిస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చేజారిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్ళు, జన సైనికులు, బీజేపీ నాయకుల మధ్య గ్యాప్ పెరుగుతుందట. అక్కడ బీజేపీ నాయకులు తమతో ప్రవర్తిస్తున్న తీరు సరిగా లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి ఆయన్ను గెలిపించుకుంటే ఆయన కార్యకర్తలు మాత్రం గొప్పలు చెప్పుకుంటున్నారని కూటమిలోని కొందరు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అలాగే తమకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని, తన వర్గీయులకే మాత్రం ప్రియారిటీ ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గంలో టీడీపీ జన సైనికులకు ఆ ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది, అక్కడ ఏం జరుగుతుంది? ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆ నియోజకవర్గం వెరీ స్పెషల్. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ధర్మవరం పట్టుచీరలకు ఎంత గుర్తింపుందో, రాజకీయపరంగా ఈ నియోజకవర్గానికి అంతే గుర్తింపు ఉంటుంది. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన పదవిలో కొనసాగుతున్నారు. ఇక్కడ 2024 ఎన్నికల్లో కూటమి సమీకరణాల్లో భాగంగా బీజేపీకి ఈ స్థానం కేటాయించారు. చివరి నిమిషం వరకు జనసేన, తెలుగుదేశం పార్టీలకు మధ్య గట్టి పోటీ ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ తరపున దివంగత పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్ ఈ నియోజకవర్గ టికెట్ని ఆశించారు. అలాగే జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకమ్మారెడ్డి ఎంతో నమ్మకంతో తమకు టికెట్ దక్కుతుందని ఆశగా ఎదురుచూశారు. అయితే అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్కు ఇక్కడ టికెట్ కేటాయించారు. ఈ పరిణామాలతో ఒక్కసారిగా అటు జనసేన, ఇటు టీడీపీ నాయకులతో పాటు కార్యకర్తలు తీవ్ర నిరాశ చెందారు. కేవలం 3% ఓటు బ్యాంకున్న కమలం పార్టీకి టికెట్ ఇవ్వడమేంటి అని ఆశ్చర్యపోయారు. అయితే ఇక్కడ కొన్ని రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అలా కేటాయించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ అధిష్టానం స్పష్టతనిచ్చింది. అప్పటికే ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బలమైన నాయకుడిగా వైఎస్సార్సీపీ తరపున టికెట్ సంపాదించారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ సోషల్ మీడియా ద్వారా అధిక ప్రచారంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి టికెట్ కేటాయిస్తే ఆ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి వెళ్లిన వరదాపురం సూర్యనారాయణ ఆ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగలొచ్చు అనే అంచనా వేసింది. దీంతో ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న పరిటాల శ్రీరామ్కు నచ్చజెప్పి కాషాయ పార్టీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్కు టికెట్ ఇచ్చారు. జనసేన టికెట్ ఆశించిన మధుసూదన్ రెడ్డిని సైతం జనసేన పార్టీ అధిష్టానం బుజ్జగించింది. తమకు న్యాయం చేస్తామంటూ హామీ ఇవ్వడంతో ఆయన కూడా బీజేపీ అభ్యర్థికి టికెట్ ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఎన్నికల నాటికి ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ నిస్వార్థంగా బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ విజయానికి కృషి చేశారు. ధర్మవరం నియోజకవర్గంలో పరిటాల కుటుంబానికి అపారమైన ఓటు బ్యాంక్ ఉంది. ఇదే క్రమంలో విజయం బాధ్యత పూర్తిగా పరిటాల శ్రీరామ్ తన భుజాలపై వేసుకుని సత్యకుమార్ యాదవ్ విజయంలో కీలక భూమిక పోషించారు. అలాగే జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి సైతం కూటమి హామీకి కట్టుబడి పనిచేశారు. బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ విజయానికి తమ వంతుగా సహాయ సహకారాలు అందించారు. ఇలా ఇద్దరు నేతలు కలిసి సత్యకుమార్ యాదవ్ని గెలిపించుకున్నారు. అయితే ఇంతమంది కష్టపడ్డా ఇక్కడ మెజారిటీ వచ్చింది మాత్రం కేవలం 3000 ఓట్ల పైచిలుకు మాత్రమే. అంటే వైసీపీ అభ్యర్థి వీరికి అంత గట్టి పోటీ ఇచ్చారనేది అర్థమవుతోంది. ఏదేమైనా కూటమి స్వల్ప మెజారిటీతో అయినా ధర్మవరం నియోజకవర్గంలో విజయ ఢంకా మోగించింది. అయితే ఇంతవరకు ఒక ఎత్తైతే ఇక్కడి నుంచి విజయం సాధించిన సత్యకుమార్ యాదవ్కు రాష్ట్ర కేబినెట్లో కీలక పదవి దక్కింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అసలు సీన్ ఇక్కడే స్టార్ట్ అయింది. సత్యకుమార్ యాదవ్ మంత్రి కాగానే ఇక్కడ అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి. ఒకానొక సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు రోడ్డెక్కారు. తమకు నియోజకవర్గంలో ప్రాధాన్యత లేదంటూ సత్యకుమార్ యాదవ్ని నిలదీశారు. 3% ఓటు బ్యాంకున్న మిమ్మల్ని గెలిపించుకుంటే మాకు మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో పరిటాల శ్రీరామ్ సైతం ఈ విషయంపై తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. అధికారం రాగానే అప్పటి వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన మున్సిపల్ కమిషనర్ని మార్చాలి అంటూ పార్టీ కార్యకర్తలతో కలిసి బీజేపీ పార్టీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయినా మున్సిపల్ కమిషనర్ను మార్చలేదు. దీంతో స్వయంగా పరిటాల శ్రీరామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు టీడీపీ నాయకులు చెబుతూ ఉంటారు.
అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులకు, బీజేపీ పార్టీ నాయకులకు పొంతన కుదరలేదు. అయితే నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు మాత్రం అడపాదడపా కూటమి నాయకులు కలుస్తుంటారే తప్ప వీరిలో ఒకరిలో ఒకరికి పొంతన కుదరలేదు అని సమాచారం. మరోవైపు జనసేన పార్టీ నేతలు సైతం తమకు ప్రాధాన్యత దక్కలేదు అంటూ ఎన్నో సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి సైతం ఈ విషయంపై పెదవి విరిచారు. ఎన్నికల ముందు ఒకలా, ఎన్నికల తర్వాత మరొకలా ప్రవర్తిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికలు ఎప్పుడొస్తాయా, వైసీపీ అరాచకాల నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందా, తమ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందా అని చూసిన టీడీపీ, జనసేన కార్యకర్తలకు తీవ్ర నిరుత్సాహమే మిగిలింది అని చెప్పొచ్చు. బీజేపీ నాయకులు తమతో ప్రవర్తిస్తున్న తీరు సరిగా లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి మేము పనిచేసి సత్యకుమార్ని గెలిపించుకుంటే ఆయన కార్యకర్తలు మాత్రం గొప్పలు చెప్పుకుంటున్నారని కూటమిలోనే కొందరు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి అందరూ కలిసి నియోజకవర్గం అభివృద్ధికి ప్రయత్నించాలని ప్రజలు కోరుతున్నారు. మొత్తానికి సత్యకుమార్ యాదవ్ రాష్ట్ర మంత్రి కావున బీసీ షెడ్యూల్ వల్ల ఆయన నియోజకవర్గానికి వచ్చిపోతున్నారని అంటున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ బాధ్యతలు పార్టీ కార్యకర్తలకు అప్పగించారట. దీంతో జనసేన, బీజేపీ, టీడీపీ నాయకుల మధ్య గ్యాప్ ఏర్పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఇకనైనా మంత్రి సత్యకుమార్ కూటమి నేతల మధ్య ఏర్పడిన గ్యాప్ ఫుల్ఫిల్ చేయాలని సూచిస్తున్నారు. నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని వెళ్లాలని, లేదంటే రానున్న రోజుల్లో తీవ్ర ప్రభావం చూపే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. మరి సత్యకుమార్ ఏం చేస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.